ప్రసంగి 9:10లో చేటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పో పాతాళం నందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అని చదువుతాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుని ఉపమానం మనందరికీ తెలిసిందే. ఈ లోకంలో ఎంతో సుఖపడి జీవించిన ధనవంతుడు పాతాళంలో చాలా యాతన పడతాడు. ఈ లోకంలో కష్టంతో బ్రతికిన లాజరు చాలా నెమ్మది కలిగి ఉంటాడు అబ్రహాంను ఆనుకుని. అది చూసిన ధనవంతుడు తన యందు కనికరపడమని వేడుకుంటాడు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ధనవంతుడు ఉన్న పాతాళంలో అది కనికరం దొరకని స్థలం. దొరికే చోట్ల ఉన్నప్పుడు, అంటే భూమి మీద జీవిస్తున్నప్పుడు అతడు దానిని పట్టించుకోలేదు. ఎప్పుడైనా ఇతరులను కనికరపడటం కానీ తాను దేవుని కనికరం కొరకు వేడుకోవడం కానీ చేయలేదు. అది దొరకని చోటు పాతాళం. అక్కడికి వెళ్ళి కనికరం కోరుకోవడం ఎంత అవివేకమో గమనించండి. దేవుని యొక్క ప్రేమ, కనికరము, జాలి, దయ అటువంటివన్నీ ఈ జీవిత కాలంలో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉండగానే వాటిని పొందుకోవాలి. మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనకు ఎంతగానో తోడై ఉంటాయి. అందుకే ఏ శ్రమ అయినా, కష్టమైనా, శోధనైనా భూమి మీద ఏది ఎక్కువ కాలం ఉండదు. ఎవరైనా శ్రమ పడుతున్నప్పుడు దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటే వెంటనే ఆయన కృప మనల్ని అందులో నుంచి బయటికి నడిపిస్తుంది. అందుకే ఇప్పటి కాలపు శ్రమలు మనకి కలగబో మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావు అని పౌలు అంటాడు. మరి ఇక్కడ సుఖభోగాలను అనుభవిస్తూ శాశ్వతంగా కష్టపడదామా, లేదా ఇక్కడ కొంతకాలము శ్రమ అనుభవించి శాశ్వతమైన సంతోషంలో పాల్గొందామా? తేల్చుకోవాల్సింది మనమే. శాశ్వతమైన సంతోషం కావాలంటే దేవుని మాట వినాలి.